అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ఒక ఫాసిస్ట్ శక్తులకును ప్రజాస్వామ్యవాదులకు మధ్యన జరిగేటువంటి ఎన్నికగా భావించాలి. అంటే 10 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం అమలుపరిచినటువంటి అణిచివేత చర్యలు, ఒక కేంద్రీకృత అధికారాన్ని అమలు చేసిన విధానం, ఫెడరల్ వ్యవస్థను సర్వనాశనం చేసిన విధానం చూసిన తర్వాత ప్రజలందరికీ వాళ్ళ ఒక రకమైనటువంటి ఆందోళన, భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఎన్నికలు గత మనము 75 సంవత్సరాల నుంచి ఎన్నికలు చూసినాం, కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే హిందుత్వం అనే దాన్ని తీసుకొచ్చి అధికారాన్ని పొందడం, ఆ తర్వాత అధికారం పొందిన తర్వాత సంపన్నుల యొక్క కొమ్ము గాయడం అనేది మోడీ గారి యొక్క విధానం అని మనం గమనించాలి. కాబట్టి ఆయనకు 400 సీట్లు కావాలని ఇప్పుడు ప్రజలను కోరుతా ఉన్నాడు. 400 సీట్లు ఏ పార్టీ కూడా ఇంతవరకు అడగలేదు. ఈ 75 ఏళ్ళలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి సీట్లు అడుగుతారు, కానీ 400 సీట్లు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సమూహం ఏదైతే ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, సామ్యవాదాన్ని, అదేవిధంగా రిపబ్లిక్ ఏదైతే ఫెడరల్ సిస్టమ్ అంతా కూడా మార్చివేయాలని 4/3 మెజారిటీ ఉంటే ఇక తను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చనే ఉద్దేశంతో 400 సీట్లని అడుగుతున్నారు. లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. మోదీ పాలన సమీక్షించుకోవాలి. మోదీ అధికారం చేపట్టే ముందు భారతదేశం యొక్క అప్పు ఎంత ఉండే? 54 కోట్లు ఉండే. ఈరోజు 164 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే మోడీ సరాసరి సంవత్సరానికి 10 లక్షల కోట్ల పైన అప్పు చేసింది. అంటే 63 ఏళ్లలో 54 కోట్ల అప్పు అయితే 10 ఏళ్లలో ఏకంగా 100 కోట్ల పైన అప్పు చేసి అభివృద్ధి ఏం చేసిండు మోడీ? ఉద్యోగ కల్పన చేయలేదు. తర్వాత అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిరుద్యోగము ఎందుకంటే చాలా తారస్థాయిలో దాదాపు 40-50% భారతదేశంలో 40 సంవత్సరాల ముందు ఉన్న నిరుద్యోగ పరిస్థితి ఈరోజు ఉంది. ఎంప్లాయ్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. తర్వాత అనేక రంగాలలో కూడా పబ్లిక్ రంగ సంస్థలు అనేవి థియేటర్ చాలా చౌకగా తన యొక్క గుజరాతీలకు ఇద్దరు కొంటూరు, ఇద్దరు అమ్ముతున్న వాళ్ళు అంటే మోడీ, అమిత్ షా గుజరాత్ వాళ్ళే. కొంటున్న వాళ్ళే అంటే ఆదాని, అంబానీ ఆదాని ఆస్తి ఎంత ఉండే? 70,000 కోట్లు ఉండే మోడీ రాకముందు. ఈరోజు 13 లక్షల కోట్లకు వచ్చింది. అంటే అదాని యొక్క ఆస్తిలో మోడీ బినామీ పెట్టుబడిదారి, బినామీ దాగి ఉంది. మోడీ ఏమనుకుంటున్నాడు అంటే నాకు ఎవరు లేరు, నేను నిజాయితీ పరులు అనుకుంటున్నాడు, కానీ ఆదాని పేరు మీద ఆయన యొక్క బినామీ పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి ఆయన ఆస్ట్రేలియాకు పోయి బొగ్గు కొనమంటుండు ఆదానిది. ఇక్కడ ప్రైవేటు బొగ్గు కొనమంటుండు ఖచ్చితంగా, ఎందుకంటే ఆదానికి చేకూర్చడానికి. దాదాపు బడా పెట్టుబడిదారులకు 12 లక్షల నుంచి 16 లక్షల లోన్ మాఫీ చేయడం జరిగింది. అంటే ఒక వ్యవసాయదారునికి మాత్రం ఇంత భారతదేశంలో ఎక్కడ కూడా లోన్ మాఫీ చేయలేదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఎట్లుందంటే ఈ మధ్యన మన బాండ్స్ చూసినాం, ఎలక్టోరల్ బాండ్స్ అంటే పెద్ద ఫ్రాడ్. అది ఎలక్టోరల్ బాండ్ అంటే అదే యొక్క బీజేపీ పార్టీకి దాదాపు 16,000 కోట్లు 8,000 కోట్లు బీజేపీ పార్టీ ఇవ్వడం వల్ల కంపెనీలు దాని వెంబడి అనేక కాంట్రాక్టులు అందుకుని అనేక అక్రమాలకు అదొక ఫ్రాడ్ అని సుప్రీంకోర్టు కొట్టేసేదాకా కూడా భారతదేశ ప్రజలు దాని మీద శ్రద్ధ వహించలేదు, తెలుసుకోలేము మనం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ పాలన మనం ఇప్పుడు తీసుకొచ్చే భారత ప్రజాస్వామ్యము చాలా ప్రమాదంలో పడబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మనం భారతదేశము స్వతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేదు. బీజేపీ పాత్ర 1980లో బీజేపీ పాత్ర పుట్టింది. వీళ్ళకున్న మూల జనసంఘం కూడా స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించినాయి. వీళ్ళేమైనా త్యాగాలు లేవు. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినాడు భారతదేశము 35 కోట్లలో మన విదేశాల ఆహారం నుంచి మనం దిగుమతి చేస్తున్నాం. ఈరోజు 145 కోట్ల జనాభా కూడా ఉండి కూడా సమృద్ధిగా మనము ఆహార ఉత్పత్తిలో సమృద్ధి చేరుకోగలిగినాం. మోడీ రాకముందు దాదాపు 93 దేశాలకు మనం ఆహారాల ఉత్పత్తి ఎగుమతి చేస్తున్నాం. అంటే మనకు సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ అయినాం, దిగుమతి చేస్తున్నాం. అంటే ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులు కట్టిండు, కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అంటే కేవలం 54 కోట్లు 63 ఏళ్లలో చేసిన అప్పు ద్వారా అభివృద్ధి చేయడం. మరి ఈయన వచ్చిన 105
లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి సంవత్సరానికి 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేసిండనేది చెప్పాలి ప్రజలకు. ఇంకోటి నేను అప్పు వల్ల ఏం చేస్తున్నంటే 45 లక్షల బడ్జెట్ ఇప్పుడు కేంద్ర బడ్జెట్, అందులో 10 లక్షల కోట్లు ఇంట్రెస్ట్లే కడుతుండు. అంటే 20% ఇంట్రెస్ట్లకే అవుతుంది ఈయన తెచ్చిన అప్పు. సరే, అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఉంది. ఆయన మనం కేసీఆర్ పాలన దించేసినాము. ఈడ కూడా రాష్ట్రం కేసీఆర్ పాలన చేపట్టినాడు 70,000 కోట్లు అయితే 7 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ తీసుకొచ్చిండు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండే ఒక నియంత్రణ మనం దించడం, ఇంకో నియంత్రణ మన 13వ తారీఖు దించవలసిన అవసరం ఉన్నది. ఈ సందర్భం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.